దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఏ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి 5వ అధ్యాయము 4వ వచనం. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. హల్లెలూయా. దేవుని పిలుపును పొందిన అబ్రహాము గారు సమస్తమును విడిచిపెట్టి దేవుని మాట ద్వారా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అబ్రహాము గారితో కూడా వెళ్ళిన లోతు గొర్రెలు గుడారాలు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోగా అబ్రహాము గారి పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు కలహాలు పుట్టాయి. అందుకు అబ్రహాము గారు లోతుతో, ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతు గారితో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూడగా, లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను అని లేఖనం సెలవిస్తుంది. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండి దేవుని కోపానికి కారణంగా వారు జీవిస్తున్నారు. అలాంటి భయభక్తులు లేని జనుల మధ్య లోతు భయము కలిగి జీవిస్తున్నారు. ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పుడు లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి తన గృహములోనికి వారిని ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తున్నారు. ఆ సమయంలో ఆ పట్టణస్థులు సొదొమ మనుష్యులు నలుదిక్కుల నుండి కూడి వచ్చి లోతు ఇల్లు చుట్టివేసి ఆ అతిథులతో వారు పాపము చేయుటకు దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి అని ఆదికాండము 19వ అధ్యాయము 9వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. నేటి ప్రస్తుత పరిస్థితులు కూడా లోకములో ఎన్నో పరిస్థితులు సొదొమ వంటి పరిస్థితులే మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ పరిస్థితులతో మనం ఏకీభవించే వారమే అయితే ఉగ్రతలో మనం తప్పించబడలేమండి. లోకానికి ప్రత్యేకంగా జీవించాలి అనేది దేవుని యొక్క చిత్తం. మన జీవితాలు నాశన దినమున తప్పించబడాలి అనేది దేవుని యొక్క సంకల్పం. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారి జీవితాలు ప్రస్తుతం అన్నీ బాగున్నట్లే ఉన్నా హఠాత్తుగా వారి ప్రవర్తనను బట్టి వారి ఫలాన్ని వారు అనుభవించినప్పుడు తప్పించుకునే అవకాశం ఉండదండి. మన మట్టుకు మనం దేవునితో నమ్మకంగా ముందుకు కొనసాగిపోతే అనేకులకు మాదిరికరమైన జీవితంగా దేవుడు మనల్ని స్థిరపరుస్తారు. దేవుడు సొదొమని నాశనం చేయాలని అనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న జనులందరినీ ఆ నాశనానికి అప్పగించారు. కానీ లోతు కుటుంబాన్ని బయటకు తీసుకురావడానికి దేవుడు దేవదూతల సహాయం ద్వారా లోతు కుటుంబాన్ని బయటకు నడిపిస్తున్నారు. ఈ లోకం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, లోకస్తులు ఎంతటి దుష్టులై ఉన్నా, పాపము ఎంతగా లోకంలో ప్రసిద్ధి చెందుతున్నా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డల చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి ఆ శ్రమ దినంలో నుండి వారు మనల్ని బయటకు తీసుకొని వస్తారు. నాశనంలో నుండి తప్పించుటకు దేవుని ఆజ్ఞ ద్వారా వారు మన కుటుంబాల పక్షాన పని చేస్తారు. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటను బట్టి అందరూ ఇలా ఉంటే నేను మాత్రమే ఎందుకు ఇలా ఉండాలి, నా మట్టుకు నేను కూడా లోకంలో కలిసిపోవాలనేటువంటి అపవాది ఆలోచనలు మన హృదయంలో మనం బలపరుచుకున్నట్లయితే మన జీవితాలలో ఓటమి, నాశనము సమస్తము అనుమతింపబడతాయి. ఆ పాపాన్ని, ఆ లోకపు ఇచ్చలని మనము జయించగలిగితే నిత్యత్వంలో దేవునితో మనం జీవించగలుగుతాం. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.